ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి పునరుద్ధాన దినమున ప్రభువును ఆరాధించే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం కదా. మీరు మీ కుటుంబములతో సహా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆనందించడానికి, యెహోవా ప్రసన్నతను, ఆయన ప్రభావమును, పరిశుద్ధాత్మల్లో ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధపడుతున్నారా? తప్పకుండా కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆనందించండి. ఈరోజున వాగ్దానాన్ని మనం చూద్దాం. దావీదు కీర్తనలు 97వ దావీదు కీర్తన 5వ వచనం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆమేన్. యెహోవా సన్నిధిలో అంట, సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములే మైనము వలె కరిగిపోతున్నాయి. ఆయన సన్నిధి అంత ప్రభావముతో ఉంటుంది. ఆయన సన్నిధి అంత శక్తివంతంగా ఉంటుంది. సన్నిధి అనగా ప్రజెన్స్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆరాధిస్తారో వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. మరి వందల కొలదిగా, పదుల సంఖ్యలో ఆయన మందిరములో కూడి ఆరాధిస్తుండగా యెహోవా సన్నిధి అక్కడ నివసిస్తుంది. ఆ మందిరంలో ఆయన ప్రసన్నత ఉంటుంది. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత ఉన్న దగ్గర పర్వతములు ఉంటారంటే ఆ పర్వతాలు కూడా కొవ్వొత్తి కరిగినట్లుగా, మైనం అంటే కొవ్వొత్తి, క్యాండిల్ కరిగిపోయినట్లుగా కరిగిపోతుందంట. అంత శక్తివంతమైనటువంటి యెహోవా సన్నిధిలోనికి, ఆయన మందిరంలోనికి రండి. ఆయన సన్నిధిలో ఆనందించండి. ఆయన సన్నిధిలో గొప్పగా ఆయన మహిమపరచండి, ఘనపరచండి. మన హృదయములన్నీ ఆయన సన్నిధిలో కరిగిపోతాయి. మన హృదయాంతరంగములన్నీ ఆయన సన్నిధిలో కరిగిపోతుంటాయి. పర్వతములే కరిగిపోతాయంటండి. కొన్నిసార్లు ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఎప్పుడు ఏడవని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అదే కఠినమైన పర్వతము లాంటి హృదయాలు కరిగిపోవడం. అది ఎక్కడుంటుందంటే ఆయన సన్నిధిలో ఉంటుంది, ఆయన మందిరంలో ఉంటుంది. సో మీరందరూ కూడా అంత గొప్ప సన్నిధి, పర్వతాలే కరిగిపోయే అంత బలమైనటువంటి ఆయన సన్నిధిలో, ప్రభావం కలిగినటువంటి ఆయన సన్నిధిలో గడపడానికి రండి. ఇంటి దగ్గర ఉంటే ఆయన సన్నిధి అక్కడ దొరకదు. ఆయన మందిరంలో ఆయన సన్నిధి దొరుకుతుంది. కాబట్టి అందరూ కలిసి ఆరాధించి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో ఆనందించండి. ఆయన సన్నిధిలో గడిపే వారు ఆశీర్వదింపబడతారు, విడుదల పొందుతారు, వారి బంధకాలు తెగిపోతాయి, అందరి జీవితాల్లో మేలులు పొందుకుంటారు. సో తప్పకుండా ఆయన సన్నిధిలో కుటుంబంతో సహా వెళ్ళి ఆనందించి, ఆరాధించి, ఘనపరచండి. కళ్ళు మూసుకుందాం. లార్డ్, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన ఆదివార దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా కొరకు తిరిగి లేచినటువంటి దినం ప్రభా, నీ సన్నిధిలోనికి వచ్చి మీ సన్నిధిలో గడుపుటకు, మీ సన్నిధిలో ఆనందించుటకు, మీ సన్నిధిలో మేలు పొందుకుంటకు, ఆశీర్వదింపబట్టుకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో ప్రభా, పర్వతము లాంటి సమస్యలు కరిగిపోవాలి, పర్వతము లాంటి బంధకములు తెంచివేయబడాలి. నీ సన్నిధిలో పర్వతములే మైనము వలె కరిగిపోతున్నాయి. మా జీవితంలో ఉన్నటువంటి అడ్డుబండలు, అడ్డుగోడలు, పర్వతములన్నీ కరిగిపోవునుగాక. కఠిన బండ హృదయములు కరిగిపోవునుగాక. మృదువుగా, మెత్తనగా మార్చబడునుగాక. మీ బిడ్డలు ఈ ఆదివారం, ఈ దినమున ఆశీర్వాదం చూడాలి, దీవెన చూడాలి, కృప చూడాలి, మేలులు పొందుకోవాలి. నిత్యముగా వారిని దీవించి ఆశీర్వదించమని, ఏ ఏ స్థలాల్లో, ఏ ఏ ప్రాంతాలలో, భూలోకమందంతటా కూడా ఈ దినమున ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి ఆరాధనలో ఒక ఉజ్జీవాన్ని రగిలింపచేసి, ప్రతి ఆరాధనలో మీరు ఉండి బలమైన సందేశాలు విడుదల చేస్తూ, అయ్యా గొప్ప ఉజ్జీవం, అంత్యకాల ఆత్మ ఉజ్జీవాన్ని మీరు రగిలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.